హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु. ओम श्री महागणाधिपतये नमः. ओम श्री महासरस्वत्यै नमः. ओम श्री गुरुभ्यो नमः. हरि ओम. शक्तित्रयी वेदमाता सर्वदैवस्वरूपिणी सत्यधर्मस्वरूपा च पातु नः सर्वदा शुभा. ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः. भारतीय संस्कृति कार्यक्रमस्य अंतर्भागे ऋग्वेद अध्ययन कार्यक्रम विशेषः इदानीं भानुवासरे पुनरारभ्यते. गतभानुवासरे परिणयमन्त्राः केचित् प्रत्येकतः समावर्तनमन्त्राः अधीताः. एतद्भानुवासरे तत्परिशिष्टाः परिणयमन्त्राः समावर्तनविशेषमन्त्राः अध्येतव्याः. కిందటి ఆదివారం నాడు ఋగ్వేద అధ్యయనంలో 115వ దశమ మండలం 115వ సూక్తం కొన్ని మంత్రాలు సమావర్తన మంత్రాలు గురువుగారి శిష్యుడికి బోధించినవి తెలుసుకుందాం. మరికొన్ని సమావర్తన మంత్రాలు ఈ ఆదివారం నాడు తెలుసుకుందాం. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజాః వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. సంస్కరించబడినటువంటి గీర్వాణ భాషణం సంస్కృత సంభాషణం కర్తవ్యం. అటువంటి సంస్కరించబడిన సంస్కృత వాక్కులు మనల్ని సంస్కరిస్తాయి. ఏ అలంకారములైనా అశాశ్వతములే. వాక్కు అనే అలంకారం మాత్రమే శాశ్వతమైనది అని భర్తృహరి మహాకవి చెప్పినటువంటి వాగ్భూషణ భూషణ సూక్తిని తెలుసుకుందాం. ఇప్పుడు సమావర్తన కార్యక్రమంలో మంత్రాలు అధ్యయనం చేద్దాం. ఇది అధ్యయనం చేసే ముందు మనం 3వ ఋతువులో ప్రవేశించిన విషయం గుర్తుపెట్టుకోవాలి. కాలం అనంతం, ఒక భగవత్ స్వరూపం. కాలో హ్యయం నిరవధిర్విపులా చ పృథ్వీ. అనంతమైన కాలం భగవత్ స్వరూపం. ఆద్యంతములు లేనటువంటి ఆ కాలానికి మనం మన పూర్వులు మనకు చెప్పిన విధంగా దాన్ని విఘడియాః ఘడియాః ముహూర్తాః అహోరాత్రాః వాసరాః పక్షాః మాసాః ఋతవః అయనాః వత్సరాః అని విభజించాం.
కాలమానం ఏర్పాటు చేసుకున్నాం. అందులో మనకి చైత్ర వైశాఖములు వసంత ఋతువు గడిచిపోయింది, పూర్తి చేశాం. జ్యేష్టం ఆషాఢం రెండు కూడా గ్రీష్మ ఋతువు, దాన్ని కూడా అధిగమించాం. శ్రావణ మాసంలో ప్రవేశించాం. శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు. ఈ శ్రావణ మాసంలో అప్పుడే మనం పూర్ణచంద్రుడు ప్రవేశించే రోజుకి వచ్చాం. పూర్ణచంద్రుడు శ్రవణ నక్షత్రంలో ప్రవేశిస్తే శ్రావణ మాసం. ఇది ఇంతకుముందు చాలాసార్లు అధ్యయనం చేసాం ఈ విషయాన్ని. మరోసారి గుర్తు చేసుకోవాలి దాన్ని. ఎందుకంటే భారతీయ సంస్కృతిలో మనదైనటువంటి ఒక పరంపరాగతమైన సంప్రదాయబద్ధమైన సంస్కృతి భాగమైన తిథులు, పక్షాలు, తిథులు, వారాలు, నక్షత్రాలు, యోగాలు, కరణాలు, పక్షాలు, మాసాలు, ఋతువులు, అయనాలు, వత్సరాలు, ఇవి తెలుసుకోవాలి. ఏ సంవత్సరం? జయనామ సంవత్సరం. ఏ ఋతువు? వర్ష ఋతువు. ఏ తిథి? శ్రావణ శుద్ధ పూర్ణిమ. శ్రావణ మాసంలో పూర్ణిమ అంటే విశేషమైనటువంటిది. శ్రావణ పూర్ణిమ భారతీయ సంస్కృతిలో ఒక పవిత్రమైన అద్భుతమైన ఘట్టం. భార్యలు తమ భర్తలకు రక్షాబంధనం చేస్తారు. చెల్లెళ్ళు తమ అన్నలకు రక్షాబంధనం. అలాగే అక్కలు సోదరిమణులు తమ తమ్ముళ్లకు రక్షాబంధనం. అంటే నీవు నాకు రక్ష, నేను నీకు రక్ష, మన ఇద్దరం దేశానికి సమాజానికి రక్ష. అహం త్వాం రక్షయామి, త్వం మాం రక్షయ, ఆవాం సమాజం రక్షావహై. ఇది భారతీయ సంస్కృతిలో విశేషమైన శ్రావణ పూర్ణిమ రక్షాబంధన మహోత్సవ విశేషం. రాక్షసులు ఘోరమైన తపస్సు చేసి ఆ తపఃఫలంతో వరాలు పొంది తపశ్శక్తిని, వరబలాన్ని దుర్వినియోగం చేస్తూ, యజ్ఞయాగాలు ధ్వంసం చేస్తూ, దేవతలను బాధ పెడుతూ, మానవులను ఘోషింపజేస్తూ ఇలా దౌర్జన్యం చేస్తుంటే దేవతలందరూ ఏం చేయాలో దిక్కుతోచక బాధపడుతుంటే బృహస్పతి ఉపదేశించాడు, నాయనా మీరు బాధపడకండి. ఎప్పుడైతే మీలో సమైక్య భావం ఏర్పడుతుందో అప్పుడు మీరు తప్పకుండా రాక్షసుని జయించగలరు. అటువంటి సమైక్యతత్వాన్ని తెలియజేసేదే శ్రావణ పూర్ణిమ. రక్షాబంధన మహోత్సవ పర్వదినం అది. అందుకని అది మనకు దగ్గరలో ఉంది కనుక మీరందరూ కూడా సమావేశం అవ్వండి. మనందరికీ అధిపతి దేవేంద్రుడు. దేవేంద్రుడి యొక్క అధ్యక్షతలో శ్రావణ పూర్ణిమ నాడు అందరం సమావేశమై రక్షాబంధన మహోత్సవం జరుపుకుందాం. అందరూ ఒకరికొకరు రక్ష కట్టుకోండి. రక్షాబంధేన అహం తవ బాహుం తవ కరే బధ్నామి అని ఒకరికొకరు ఆ రక్షాబంధనం కడుతూ అహం త్వాం రక్షయామి, త్వం మాం రక్షయ, ఆవాం అస్మాకం సమాజం రక్షావహై అని మంత్రం చెప్పుకుంటూ రక్షాబంధనం కట్టుకోవాలి. అటువంటి రక్షాబంధన మహోత్సవం వేదాధ్యయన సంపన్నులు, వైదిక ధర్మానుయాయులు ఈరోజు రక్షాబంధనం కట్టుకుంటూ రక్షాబంధన దీక్షాబంధన ధారణ చేస్తూ యజ్ఞోపవీత ధారణ కూడా చేస్తుంటారు. నూతన యజ్ఞోపవీత ధారణ కూడా చేస్తుంటారు. అది విశేషమైనటువంటిది. అటువంటి శ్రావణ పూర్ణిమ దేవతలు ఆ రకంగా బృహస్పతి చెప్పినట్టుగా చేశారు. దేవగురువు బృహస్పతి చెప్పినట్లుగా శచీదేవి దేవేంద్రుడికి రక్షాబంధనం చేసింది. దేవేంద్రుడు దిక్పాలకులు రక్షాబంధనం చేశారు. దిక్పాలకులందరూ దేవేంద్రుడికి రక్షాబంధనం చేశారు. మిగిలిన దేవతలందరూ కూడా ఒకరికొకరు రక్షాబంధనం చేసుకున్నారు. నీవు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనం సమాజానికి రక్ష అని సమైక్య భావాన్ని
కలిగి సమైక్యభావాన్ని ప్రకటిస్తూ అందరూ ఆ సమైక్య తత్వంతో ఒక్కసారిగా భగవద్ అనుగ్రహంతో పరమాత్మ యొక్క ఆశీస్సు పొంది యుద్ధానికి వెళ్ళారు, రాక్షసులను ఓడించారు, విజయం పొందారు. అటువంటి పర్వదినం శ్రావణ పూర్ణిమ. ఈ శ్రావణ పూర్ణిమ నాడు త్రిశక్తి పీఠంలో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అమ్మవార్లకు అభిషేకం మహోన్నత వైభవంతో జరిగే అభిషేకం ప్రతి పూర్ణిమ నాడు జరుగుతుంది. శ్రావణ పూర్ణిమ నాడు విశేషమైనటువంటి కార్యక్రమం. అదే రకంగా శ్రావణ పూర్ణిమ సాయంకాల సమయంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో పండిత సత్కారం కూడా జరుగుతోంది త్రిశక్తి పీఠంలో. అదొక ప్రత్యేక ఘట్టం. వేద స్మార్త సంస్కృత పండితులందరికీ కూడా సన్మాన కార్యక్రమం. వారిని గౌరవించితే మన సంస్కృతిని గౌరవించినట్టు. ఆ రకంగా మనం శ్రావణ పూర్ణిమ ఒక భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేటటువంటి విశేషమైన పర్వదినం కనుక దాన్ని మనం తప్పకుండా అనుష్ఠించాలి. శ్రావణ పూర్ణిమ విశేషాన్ని అవగాహన చేసుకోవాలి, పిల్లలకు చెప్పాలి, మన సంస్కృతిని మనం పరిరక్షించాలి. అందుకు మనం అందరం కూడా మన ప్రయత్నం కొద్దీ యథాశక్తి సహకరిస్తూ ఉండాలి. ధర్మోద్ధరణ చేయాలి. మన ధర్మాన్ని మనం అవలంబించినట్లయితే, ఆచరించినట్లయితే, అనుష్ఠించినట్లయితే ధర్మాన్ని ఉద్ధరించినట్టే, ధర్మరక్షణ చేసినట్టే. ధర్మో రక్షత రక్షిత. మనం ఏ ధర్మాన్ని అనుసరిస్తున్నామో ఆ ధర్మం వాళ్ళని మళ్ళీ రక్షిస్తుంది కనుక అటువంటి ధర్మదేవతకు నమస్కారం చేస్తూ మనం పరిణయ మంత్రాల్లోకి పెడదాం. పరిణయ మంత్రాల్లో ఇంతకుముందు గురువుగారు ఏం చెప్పారు? యాన్యనవద్యాని కర్మాణి తాని త్వయా ఉపాస్యాని నో ఇతరాణి అని చెప్పారు. నేను ఏవైతే సత్కర్మలు చేశానో, సదాచారం ప్రవర్తించానో ఆ సదాచారాన్ని నువ్వు అనువర్తించు. నేను ఏవైనా పొరపాట్లు చేసినట్లయితే వాటిని విడిచిపెట్టు. హంస నేరక్షీర న్యాయం, క్షీర నేర న్యాయం, నేరక్షీరం కూడా అంటుంటారు. ఆ క్షీర నేర న్యాయం అంటే ఏమిటంటే, హంసలు మానస సరోవరంలో ఉంటుంటాయట. హంసలు, ఆ హంసలో ఉన్న విశేషం ఏంటంటే, పాలు నీరు కలిసినటువంటి పాత్ర దాని దగ్గర ఉంచినట్లయితే అది క్షీరం మాత్రమే తీసుకుంటుంది, నీరాన్ని విడిచిపెడుతుంది. నీర అంటే నీరు, క్షీర అంటే పాలు. అంటే ఏమిటిది మనకు సందేశం? దీంట్లో మంచి గుణాలను మాత్రమే మనం స్వీకరించాలి, చెడ్డ గుణాలను స్వీకరించకూడదు. మానవుడు అనగానే ఏదో ఒక పొరపాటు, బలహీనత, దోషం ఉంటుంటుంది. వాడిని అనుసరించే వాళ్ళు ఏం చేయాలి? వాడు చేసిన మంచి పనులే ఆచరించాలి, వాటినే అనుసరించాలి. అంతేగాని చెడ్డవాటిని కాదు, వాడు చేసిన దోషాలని కాదు. దానికి హంస సందేశమే ముఖ్యం. నేరక్షీర న్యాయం. క్షీరాన్ని స్వీకరించాలి, నేరాన్ని విడిచిపెట్టాలి. మంచిని స్వీకరించాలి, చెడుని విడిచిపెట్టాలి. అదే ఇక్కడ గురువుగారు చెప్పారు. తర్వాత ఈ సమావర్తన మంత్రాల్లో మరొకటి ఏంటంటే, యథాతే తేషు వర్తేరన్ తథాతే తేషు వర్తేథా. మీ పూర్వులు వారి యొక్క పూర్వుల విషయంలో, గురువుల విషయంలో ఎలా ప్రవర్తించారో అలాగే నువ్వు ప్రవర్తించాలి. నువ్వే కాదు, నువ్వు గృహస్థుడు అవుతున్నావు కనుక నువ్వు ధర్మపత్ని సహితంగా నువ్వు సదాచారాన్ని పాటించాలి అని చెబుతూ ఇంకేం చెప్పారంటే, ఎవరైనా వచ్చినప్పుడు, యాచకులు వచ్చినప్పుడు వారికి శ్రద్ధాభక్తులతో మొక్కుబడిగా దానం చేయకు. శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా అదేయం, శ్రియా దేయం, హ్రియా దేయం అని చెప్తున్నారు మంత్రాలు. సంవిదాదేయం, త్రికరణ శుద్ధిగా ఆ యాచకుడికి దానం చేయి. అలా దానం చేసినట్లయితే అది నీకు ఉపయోగం. మనం యాచకుడికి దానం చేస్తున్నామంటే అది మన కోసం చేస్తున్నాం, వాడి కోసం కాదు. ఒక యాచకుడికి మనం కొంత ద్రవ్యాన్ని దానం చేసినప్పుడు భగవంతుడు దానికి 10 రెట్లు మనకు ధనం ఇస్తాడు, సంపదిస్తాడు. కనుక దాన ధర్మాలు మన కర్తవ్యాలు, గృహస్థుడి యొక్క కర్తవ్యం. గృహస్థాశ్రమానికి
అంత వైశిష్ట్యం ఉంది. బ్రహ్మచర్యాశ్రమం కానీ, వానప్రస్థాశ్రమం కానీ, సన్యాసాశ్రమం కానీ ఉన్న 4 ఆశ్రమాల్లో మిగతా 3 ఆశ్రమాలు, ఆశ్రమం అంటే దశ, ఆ 3 ఆశ్రమాలు గృహస్థాశ్రమాన్ని అనుసరించి ఉన్నాయి, గృహస్థాశ్రమాన్ని ఆశ్రయించి ఉన్నాయి. ధర్మపత్ని సహితుడై ఆ గృహస్థుడు బ్రహ్మచారులకు భిక్ష ఇవ్వాలి. బ్రహ్మచర్యాశ్రమానికి ఒక ఆలంబన కల్పించాలి. వానప్రస్థాశ్రమంలో వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల్ని వెళ్ళి చూస్తుండాలి. వనానికి ప్రస్థానం వానప్రస్థం. వాళ్ళు ప్రశాంతంగా ఉన్న అడవుల్లోని ఆశ్రమాల్లో కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు అయిన తర్వాత. వీడు అప్పుడప్పుడు వెళ్ళి పక్షానికి ఒకసారైనా మాసానికి ఒకసారైనా వెళ్ళి వాళ్ళని దర్శించి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుని వాళ్ళకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి వస్తుండాలి. ఇది వాడి కర్తవ్యం. అంటే వానప్రస్థాశ్రమానికి కూడా గృహస్థుడే అవలంబన. ఇంకా సన్యాసాశ్రమం విశేషమైంది. అన్నిటిని విడిచిపెట్టినవాడు సన్యాసి. కానీ వాడు శరీరమాద్యం ఖలు ధర్మసాధనం అనే సూక్తిని అనుసరించి తన శరీరాన్ని తను రక్షించుకోవాలి ధర్మసాధనకు. కనుక గృహస్థుడిని ఆశ్రయిస్తాడు భిక్ష కోసం. ఆ విధంగా ధర్మపత్ని సహితుడైన గృహస్థుడు శ్రద్ధయా దేయం, శ్రద్ధతో ఇవ్వాలి. అశ్రద్ధయా అదేయం, శ్రద్ధ లేకుండా ఇవ్వకూడదు. శ్రియాదేయం, సంతోషంగా ఇవ్వాలి. హ్రియాదేయం, అయ్యా నా దగ్గర ఉన్నది ఇదే, ఇంతకంటే నేను ఎక్కువ ఇవ్వలేను అని సిగ్గుపడుతూ, నేను ఇంకా ఇవ్వలేకపోయినా అడిగినంత అని కొంచెం సిగ్గుపడుతూ ఇవ్వాలట. హ్రియాదేయం, సంవిదాదేయం, త్రికరణ శుద్ధిగా ఇవ్వాలి. ఇలా మనకు మంత్రాలు చెప్పారు ఇక్కడ. అంతేకాకుండా ఇంకా ఏం చెప్పారంటే, ఈ సమావర్తన మంత్రంలో చెప్పినటువంటి విశేషాలు యుక్త ఆయుక్తా ఆలూక్షాధర్మకామా స్యు. యుక్తములైనటువంటి అయుక్తములైనటువంటి ఏమిటో తెలుసుకోవాలి. గృహస్థుడు ఏవి చేయాలి, ఏవి చేయకూడదు విచక్షణా జ్ఞానంతో పరిశీలించి తను వేటిని చేసినట్లయితే తనకు ధర్మం అనువర్తిస్తుందో దాన్ని మాత్రమే చేయాలి. యదా తే తత్ర వర్తేరన్ తథా తత్ర తే వర్తేత్ తథా తత్ర వర్తేథాః. నీ పూర్వులు ఇతరులకు దాన ధర్మాలు చేసే విషయంలో ఎలా ప్రవర్తించారో నువ్వు అలాగే ప్రవర్తించాలి. నువ్వు కూడా అలాగే వాడు దాన ధర్మాలు చేస్తుండు. నువ్వు ఈరోజు ఒకడికి దానం చేశావంటే మర్నాడు భగవంతుడు అంతకంటే రెట్టింపిస్తాడు. ఇప్పుడు దానం చేయకపోతే నువ్వు దానం తీసుకునే పరిస్థితి వస్తుంది. ఆ స్థితి తెచ్చుకోకు అని ఆచార్యుడు హెచ్చరిస్తున్నాడు సమావర్తనంలో. అలాగే ధర్మకామాస్యు, నువ్వు నీ ధర్మపత్ని నీ కలిగే సంతానం ధర్మతత్పరతతో ఉండాలి. ఏష ఆదేశ, ఏష ఉపదేశ, ఏషా చ ఉపనిషత్. ఇది నీకు నేను చేసే ఆదేశం, సందేశం, ఉపదేశం అన్నీ దీంట్లోనే ఉన్నాయి అని చెప్పాడు. ఈ విధంగా సంతతిని తెంచవద్దు, ప్రజాతంతుం మా వ్యవత్సేత్సీ అని ముందుగా చెప్పిన మంత్రాన్ని మననం చేసుకుంటూ సత్సంతానం కోసం గృహస్థుడు అవ్వాలి. గృహస్థుడు అవ్వడానికి నాంది పలికేది వివాహం. ఈ విధంగా పరిణయ మంత్రాల్లో ఇవి చెప్పిన తర్వాత ఈ సమావర్తనంలో గురువుగారి దగ్గర అనుమతి తీసుకుని ఈ బ్రహ్మచారి యాత్రలకు బయలుదేరతాడు. ఎవరైనా సరే కాశీయాత్ర తప్పనిసరిగా చేయాలట ప్రతి ఆశ్రమంలోనూ. అంటే బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నవాడు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు కాశీకి వెళ్ళి గంగా స్నానం చేసి అన్నపూర్ణ విశ్వేశ్వరులను దర్శించి ఆ అన్నపూర్ణాదేవి పెట్టే భిక్ష స్వీకరించి విశ్వేశ్వర స్వామి యొక్క దివ్యమైన ఆశీస్సు పొంది గంగోదకం తీసుకుని రావాలట. గృహస్థాశ్రమంలోనూ అంతే. అందుచేత ఆశ్రమ నియమం అది. అలా కాశీయాత్రకు బయలుదేరుతున్నాడు. కాశీయాత్ర చేయడానికి వెళ్ళేటప్పుడు ఇతను వివాహయోగ్యత కలిగినవాడు అయ్యాడు. ఇతన్ని అల్లుడుగా స్వీకరిస్తే బాగుంటుంది, యోగ్యుడు అని భావించినటువంటి కన్య యొక్క తల్లిదండ్రులు అతన్ని గురించి తెలుసుకుని కాశీయాత్రకు వెళ్ళేటప్పుడే చెప్తారట. కాశీయాత్రకు వెళ్ళడం అనే సంప్రదాయం వివాహ ప్రక్రియలో.
అలా వెళ్ళేటప్పుడే ఆ కన్య యొక్క తల్లి తండ్రి, కన్య యొక్క సోదరుడు అతని దగ్గరికి వచ్చి, నాయనా, నిన్ను మేము అల్లుడుగా స్వీకరిస్తున్నాం, నిన్ను అల్లుడుగా నిర్ణయించుకున్నాం, నువ్వు అనుమతినిస్తే నువ్వు కాశీయాత్రకు వెళ్ళొచ్చిన తర్వాత వివాహ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం అని అతనికి చెప్తారు. తప్పనిసరిగా తథాస్తు అంటాడు ఆ బ్రహ్మచారి. అలా చెప్పి వెళ్ళి కాశీయాత్ర ముగించుకుని వస్తాడు. వచ్చిన తర్వాత ఇక్కడ మిగిలిన వివాహ ప్రక్రియలకు అతను సిద్ధమవుతాడు. ఇది కాశీయాత్ర ప్రక్రియ. ఈ కాశీయాత్ర ప్రక్రియ తర్వాత వీళ్లకు వధూవరులకు మంగళ స్నానాలు ఏర్పాటు చేస్తారు. ఈ మంగళ స్నానాలు ఏర్పాటు చేసి వరుడికి కూడా వారికి ఈ వివాహ ప్రక్రియకు కావలసినటువంటి వస్త్రాలు, నూతన వస్త్రాలు ఏర్పాటు చేస్తారు. సమావర్తనం తర్వాత వచ్చే భాగం ఇది. ఇందులో వాళ్ళు ఇచ్చేటువంటి ఏంటంటే మణికుండలాలు, వస్త్రయుగ్మం అంటే యుగ్మం అంటే జంట, 2 వస్త్రాలు, అధోవీతం ఉపవీతం, కట్టుకునేది చుట్టూ కట్టుకునేటువంటి వస్త్రాన్ని అధోవీతం అంటారు, ధోవతి అంటాం, పంచె అంటాం. పైన వేసుకునేటువంటి కండువ, అది ఉపవీతం. ఈ వస్త్ర యుగ్మం సమర్పించాలట. అలాగే ఛత్రం, ఉపానద్యుగం అంటే చెప్పులు బ్రహ్మచర్యాశ్రమంలో వాడు పాదరక్షలు ధరించడు. పాదరక్షలు ధరించకుండా తన ధర్మాన్ని తను బ్రహ్మచర్యాశ్రమాన్ని నిర్వర్తిస్తాడు. ఇప్పుడు పాదరక్షలు ధరిస్తాడు కనుక ఉపానద్యుగం, గృహస్థుడు అయిన తర్వాత పాదరక్షలు ధరించాలి కనుక ఉపానద్యుగం, యుగం అంటే జంట 2, ఉపానద్ అంటే పాదరక్షలు, అలాగే ఛత్రం, దండం ఎందుకు? దండం దశగుణం భవేత్ అని సంస్కృతంలో సామెత ఉంది. దండం దశగుణం, 10 రకాలుగా దండం ఉపయోగిస్తుందిట. ఆ విధంగా దండం కూడా ఇస్తారు. తర్వాత అనులేపనం, ఇంతవరకు కూడా వాడు సుగంధ ద్రవ్యాలు అనులేపనం చేసుకోడు. ఇప్పుడు గృహస్థుడు అవుతున్నాడు కనుక వివాహ కార్యక్రమానికి ముందు అనులేపనం పైన, అంటే మనం ఇంగ్లీష్లో పౌడర్ అంటుంటాం, దాని అనులేపనం అంట, పూత, మైపూత, తర్వాత అంజనం, కాటుక, ఉష్ణీషం, తలపాగా, ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. సమావర్తనం తర్వాత మిగిలిన విశేషాలని కూడా మనం వచ్చే ఆదివారం నాడు కొనసాగిద్దాం. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. పునర్మిలామः ఆగామి భానువాసరే. సర్వేభ్యः స్వస్తి.